రాజ్యం తెలంగాణ అమాలి వర్కర్స్ యూనియను రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ తెలంగాణ రాష్ట్ర అమాలి వర్కర్స్ యూనియన్ స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. దశాబ్ది ఉత్సవాలు ఇక్కడ వరంగల్లో జరపాలని ప్రత్యేకంగా మా రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. అందులో భాగంగా ఈ మార్చి 15వ తారీఖు దశాబ్ది ఉత్సవాలు మన ఈ కాళోజీ కళాక్షేత్రం పక్కకు అగ్రాచారి గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. అందులో భాగంగా కార్మికులందరూ సుతా తెలంగాణ నుంచి ఒక అమాలి గర్జన పేరుతోటి ఓరుగల్లు అమాలి గర్జన పేరుతోటి ఒక పిలుపునిచ్చినాం. మినిమం ఒక 20,000 మంది అటెండ్ అవుతారు ఆ సభకు. ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము కార్మికులందరికీ పిలుపునియడం జరిగింది. దానికి చీఫ్ గెస్ట్గా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మళ్ళా సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు మన నాయిని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వాళ్ళంతా సుత అటెండ్ అవుతారు. మళ్ళా ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కాసిం ఓయూ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్, వారితో పాటు మెట్టపల్లి సురేందరు రచయిత, నంది అవార్డు గ్రహీత, వీళ్ళంతా ఈ సభకు గెస్టులుగా అటెండ్ అవుతారు. ఈ సభను విజయవంతం చేయడానికి వాళ్ళకు చెప్పినాం, పిలుపునిచ్చినాం రమ్మని, వాళ్ళు వస్తారు. అందులో భాగంగా ప్రభుత్వం తోటి మా డిమాండ్ ఏంటి అంటే, ప్రభుత్వం 2023లో మేనిఫెస్టోలో ఏం పెట్టిరు అంటే, అమాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాం, అమాలీలకు గుర్తింపు కార్డులు ఇస్తాం, అమాలి కార్మిక కాలనీలు ఏర్పాటు చేస్తాం పట్టణాలల్లో అని చెప్పి వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిర్రు, మేనిఫెస్టోలో పెట్టిర్రు. అది వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రభుత్వం తరపున ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. మరి వాళ్ళ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏం చేస్తుందో తెలియదు, కానీ వాళ్ళనైతే ఆ ఆశతోటి మేము కార్మిక వర్గం మేనిఫెస్టోలో పెట్టింది అన్నీ ఓదాని తర్వాత ఒకటి అమలు చేస్తుంది కాబట్టి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉండి పిలుస్తాను. అది ప్రకటించినా ప్రకటించకున్నా వాళ్ళు వచ్చి ఈ సభను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడతారు. అందులో భాగంగా మా తెలంగాణ అమాలి కార్మిక సంఘం 10 సంవత్సరాల సందర్భంగా టోటల్గా మా విజయాలు అపజయాలన్నీ సుత ఆ సభలో చర్చించుకుంటాం. అది రాష్ట్ర కమిటీ నుంచి మొత్తం టోటల్గా ఒక కార్యదర్శి నివేదిక, టోటల్ ఈ 10 సంవత్సరాల జరిగినటువంటి రిపోర్ట్స్ అంతా సుత ఆ సభలో ఆ 10,000-15,000 మంది కార్మికులకు చెప్పడం జరుగుద్ది. అది ప్రభుత్వానికి సుత ఒక నివేదిక తయారు చేసి వరంగల్ నుంచే ఒక పిలుపును ఇవ్వడం జరుగుద్ది. వాళ్ళు ప్రకటించి బోర్డు ప్రకటిస్తారా, కార్డులు ఇస్తారా అనేది, ఇది ఒక మేము వరంగల్ను ఒక శుభసూచకంగానే ఇక్కడ మేము ఈ సభ పెడతాను. దానికి ప్రభుత్వం మరి స్పందించి ఏం చేస్తుంది అనేది చూత అది ప్రభుత్వం నిర్ణయం, కానీ మేము కార్మికులైతే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. దాన్ని విజయవంతం చేయాలని కార్మిక వర్గం, విద్యార్థులు, మేధావులు, కర్షకులు అందరూ సుత మాకు సంఘీభావం తెలిపి ఆ సభను సక్సెస్ అయ్యే విధంగా మన పత్రికా విలేకరులు, ప్రెస్సు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, టోటల్గా ప్రెస్కు సంబంధించినటువంటి మిత్రులందరికీ సుత మా తెలంగాణ అమాలి వర్కర్స్ యూనియన్ నుంచి ప్రత్యేకంగా ఉద్యమ అభినందనలు తెలుపుతూ, ఈ కార్మికులకు సంఘీభావంగా సపోర్టుగా ఈ కార్మికులను ఎత్తిచాటే విధంగా, వెలుగు చూపించే విధంగా పత్రికా విలేకరులు ఈ వార్తలు రాస్తారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ సుత ప్రత్యేకంగా ఉద్యమ అభినందనలు తెలుపుతున్నాం. కార్యక్రమానికి పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి పత్రికా మిత్రులకి, అలాగే నాతోటి కార్మికుల నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు కూర వెంకట్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడిని. ఏదైతే హమాలి మహాగర్జన కార్యక్రమాన్ని 15వ తారీఖు రోజున ఏర్పాటు చేయడం జరిగిందో,
వాటిని విజయవంతం చేయవలసిందిగా ఐఎన్టీయూసీ సంబంధించినటువంటి అన్ని కార్మికులు, అన్ని రంగాల కార్మికులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతమైన కావడం కొరకు ఐఎన్టీయూసీ కార్మికులు కూడా తోడ్పాటును అందించి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపాలని మేము ఈ సందర్భంగా పిలుపునిస్తూ, ఏవైతే హమాలీ యూనియన్ వాళ్ళకు కార్మిక సోదరులకు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుంది కూడా, ఇది కూడా ఈ బోర్డు కూడా ఏర్పాటు చేస్తారు అనే ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో మేము ఈ యొక్క హమాలీ కార్మికులందరికీ కూడా సంపూర్ణంగా ఐఎన్టీయూసీ మద్దతు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాము. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులకి, కార్మికుల కర్షకులకి అందరికీ కూడా సంపూర్ణమైన మద్దతు తెలపాలని తెలియజేస్తాము. వర్ధిల్లాలి తెలంగాణ హమాలీ కార్మిక సంఘం, వర్ధిల్లాలి కార్మిక వర్గ పోరాటాలు, వర్ధిల్లాలి కార్మిక వర్గ పోరాటాలు, వర్ధిల్లాలి తెలంగాణ హమాలీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి తెలంగాణ హమాలీ కార్మికుల ఐక్యత, సాధిద్దాం హమాలీ వెల్ఫేర్ బోర్డును, వరద్దాం హమాలీ వెల్ఫేర్ బోర్డును, వర్ధిల్లాలి